బాబా నిన్ను కొత్త లోకానికి తీసుకెళ్తున్నాను. ఎలా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్న వృధా ఆలోచన వదిలి, మంత్రమో ఉంది, తంత్రమో ఉంది, యంత్రమో ఉంది. సిద్ధుల లీలలు సామాన్య మానవులకు అర్థం కావు. బాబా నువ్వు సామాన్యుడివి కావు. నమ్ము నమ్ము నమ్ము. నమ్మకమే జీవితం. ఫెయిత్ ఈస్ గాడ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావయ్యా? ఏది నమ్మాలి? ఏంటి తననేది? ధరరా బాబా, సమయం ఆసన్నమైనది. సిద్ధముఖము. ఇది ఏ ప్రాంతం? మీరంతా ఎవరు? ఇది హిమవత్ ప్రాంతం. మేము ఋషులము, మునులము, యోగులము. మీరు ఇటెక్కడికి వెళ్తున్నారు? అవతార పురుషులు బాబాజీ దర్శనార్థం. మీరు అవతార పురుషులు బాబాజీ గారా? అవును. మీకు 2000 సంవత్సరాల వయసని, యేసుక్రీస్తు మీతో హిమాలయాల్లో ఉన్నారని, ఆదిశంకరాచార్యుల వారికి మీరు క్రియాకుండల్ని ఉపదేశించారని, కబీర్ దాస్కి గురువని మీ గురించి మామయ్య చెప్తూ ఉంటారు. ఇదంతా నిజమా? అవును. అయితే మీరు దేవుడు? భగవంతుని సృష్టిలో సర్వము సర్వులు దైవస్వరూపాలే. ఈ సమస్తం దేవుడే? అందరూ దేవుళ్ళే? మరి నేను దేవుణ్ణా? నేను దేవుడునని నాకు తెలుసు. నువ్వు దేవుడు అని నీకు తెలియదు. తెలుసుకోవాలంటే? తనువు నేను కాదు, మనసు నేను కాదు అన్న సత్యాన్ని గ్రహించి ఆశను భయమును త్యజించిన నాడు నువ్వు దేవుడు అని నీకు తెలుస్తుంది. నాకు ఆశ లేదు, భయం లేదు. నే దేవుణ్ణని నాకు తెలియలేదే. ఆహా. ఇలా చూడండి, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎలా వెళ్ళను?
మేము నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాం. నువ్వు ఆ మంత్రాన్ని ప్రయోగించి ఏది కోరినా సిద్ధిస్తుంది. 7 సార్లు నువ్వు ఆ మంత్రాన్ని ప్రయోగించొచ్చు. ఏది కోరుకున్నా సిద్ధిస్తుందా? అవును, కానీ నీకు మధుమాంసములు భుజించే అలవాటు ఉన్నది. అది మీకెలా తెలుసు? నీవు మధువు సేవించరాదు, మాంసము భుజించరాదు. ఆహా, అది కష్టమండి. అవి లేకుండా ఉండటం మన వల్ల కాదు. ఆశ, వ్యామోహం, ఆ మంత్రము ప్రయోగించినప్పుడు మధుమాంసములు భుజించరాదు. భుజించినచో ఆ మంత్రము ఫలించదు. ఇది బాగుంది. స్నానమాచరింపుము. ఎక్కడ స్నానం చేయనండి? నువ్వీ మంత్రమును ఎవరికీ చెప్పరాదు. 7 తడవులు ముగిసినచో ఈ మంత్రము నీ జ్ఞప్తికి రాదు. నీవిక వెళ్ళవచ్చు. క్షమించాలి. ఇదేమన్నా రైల్వే స్టేషన్ అండి? ఏదో రైలు ఎక్కి వెళ్ళటానికి ఎలా వెళ్ళమంటారు? ఈ దివ్యానంద భారతి నీకు దారి చూపుతారు. ఈ పిచ్చివాడు దివ్యానంద భారత. అలాగే. శుభమస్తు. గురుదేవ, బాబాకి తమరు ఉపదేశించిన మంత్రము వరమా లేక శాపమా? పరీక్ష. ఈశ్వరుడు బాబాకు పెట్టిన పరీక్ష. తనకు ఉపదేశించిన మంత్రమును ఒక్కసారైనా బాబా తన కోసం ఉపయోగించుకుంటే ఆ కర్మ ఫలితము బాబాను వెంటాడుతుంది. అది తొలగుటకు బాబా మరికొన్ని జన్మలెత్తవలసి ఉంటుంది. చూద్దాం ఆ ఈశ్వరుని లీల. నేను ఇక్కడి నుంచి హిమాలయాలకి ఎలా వెళ్ళాను? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను? ఆ? ఇదంతా నిజమా లేక కళ? నేను నిజంగా హిమాలయాలకు వెళ్ళానా? బాబాజీని చూశానా? ఆ? హిమాలయ పర్వతాలు, బాబాజీ, యోగులు, మునులు అందరినీ నా కళ్ళారా చూశానే. ఆ మంత్రం మాత్రం మైండ్లోనే ఉంది. మంత్రం మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. బాబా, ఎందుకమ్మా కన్ఫ్యూజ్ అవుతావు? నువ్వు లైఫ్లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు. టెస్ట్ చేయమ్మా, టెస్ట్ చేయి. ఏమైంది ఇప్పుడు? అవును, టెస్ట్ చేయాలి. ఎలా ఎలా ఎలా? చాలా గాలిపటాలు ఉన్నాయి. వాటిల్లో ఆ చెయ్యున్న గాలిపటం అలాగే మన చేతిలోకి రావాలి. ఓకే, ఎస్. ఎక్కడా బాబా? కన్ఫామ్ కన్ఫామ్ రా, పిచ్చాస్పత్రే అంత రీలు సినిమా. బాబా సినిమా సినిమా.
చాలా కరెక్ట్ అమ్మా. సౌండ్ ఎక్కువ పెట్టు. బర్రే బర్రే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతా బర్రె బర్రే బర్రే. మనం చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతా బర్రె బర్రే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా, నిజం మరచి నిదుర. ఏంటబ్బా ఇది? గాలిపటం చేతులకు వచ్చేసింది. నేను కోరుకున్న గాలిపటం అక్కడి నుంచి ఇక్కడికి నా చేతులకు వచ్చేసిందా? అవును, నేను ఈ ఎరుపు రంగు గాలిపటాన్ని అడిగింది, పసుపు రంగు గాలిపటాన్ని అనుకుంటాను అడిగింది. అయ్యో, అంత కన్ఫ్యూజన్గా ఉంది. సరే, మంత్రం ఇంకా 6 సార్లు ఉపయోగించవచ్చుగా. ఆ బొమ్మన్న గాలిపటం, ఎస్, ఆ నవ్వుతున్న బొమ్మన్న గాలిపటం అమాంతం నా చేతుల్లోకి, నా ఒళ్ళోకి రావాలి. ఎస్, ఆ బొమ్మన్న గాలిపటం నా ఒళ్ళోకి రావాలి. మంత్రం ఉపయోగించాను, ఇప్పుడు అది వచ్చేస్తుందా ఏంటి? గాలి బటం బాబాని మోసం చేస్తుంది. ఈ బాబా ఎవరు, ఎన్ని ఊళ్ళు తిరిగాడు, ఎంత మందిని చూశాడు. నా ఒళ్ళో పడాలని కదా మంత్రం ప్రయోగించింది.
you think you're so nice, so. Hey, look at that. That's so beautiful. కైకు కనపడలేదే, ఎక్కడ తను? అటు చూడు. ఎరా, 14వ తారీఖు ముఖ్యమైన వాళ్ళని ఎవరినైనా చూసావా? ఆ? చూశాను. ఆహా, చూడలేదు. ఏమే లక్ష్మి, వీడేంటి గాలిపట్టం పట్టుకు తిరుగుతున్నాడు? నేనెప్పుడు వీడిని ఇలా చూడలేదే. వీలైనంత త్వరలో వీడి చేత ఆ 3 ముళ్ళు వేయించాల్సిందే. వీడికి, ఆ చాముండేశ్వరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేస్తానని దండం పెట్టుకున్నాను. లేదమ్మా, ఆ దేవుడు మీ కోరిక నెరవేర్చలేడు. ఏంటి అపశకునంగా మాట్లాడుతున్నావు? ఏంటి నువ్వనేది? బాబాకి ఆస్తి లేదని, ఉన్న ఇల్లు కూడా పోతుందని, అతను కూలి పని చేస్తున్నాడని, అందుకనే బాబాని నువ్వు వద్దనుకుంటే తప్పే అవుతుందమ్మా. ఇవాళ బాబా ఒక కూలి. ఇది వాడి జీవితానికి ఆరంభం, అంతం కాదు. బాబా జన్మ సామాన్యమైన జన్మ కాదు. అది ఎవరికీ చెప్పకూడదు. ఇన్నేళ్లు నా గుండెలో దాచుకున్న రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఈ బిడ్డ జన్మరహస్యాన్ని నేను చెప్తాను. గత జన్మలో ఈ పసివాడు బాబాజీ గారి శిష్యుడు. బాబాజీ గారికి శిష్యుడైన మానసికంగా ఆశా వ్యామోహముల విడనాడకపోవటంచే బాబాజీ ఈతనికి దీక్షనివ్వక, శివ, ఇదంతా మాయ, నమ్మకం. వయసులోనూ జ్ఞానములోనూ ఈతడి కంటే చిన్నవాడైన మరొక శిష్యుడికి సన్యాస దీక్ష ప్రసాదించారు. తనకు సన్యాస దీక్షను అనుగ్రహించలేదన్న ద్వేషంతో దేవుడి మీదనూ బాబాజీ మీదనూ నమ్మకం లేదని కోపగించుకొని వెళ్ళిపోయాడు. ఆశా వ్యామోహములు తీరిన పిమ్మట దేవుని పట్ల బాబాజీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఆ కర్మ నివృత్తి అయిన విదప మేము వచ్చి ఈ బిడ్డను హిమాలయములకు తీసుకుని వెళ్ళేదాం. అంతవరకు బాబా యొక్క జన్మరహస్యము ఎవ్వరికీ చెప్పకూడదు, ముఖ్యంగా బాబాకి తెలియకూడదు. కన్న కొడుకు తన కళ్ళ ముందే తాగుతూ పేకాడుతూ గొడవలు పడుతున్నాడంటే ఏ తల్లి ఊరుకుంటుంది చెప్పు? నేనెందుకు ఊరుకున్నానంటే బాబా ఏదో ఒకరోజు అవన్నీ వదిలిస్తాడు, మారిపోతాడు. వాడు మారాడంటే మనతో పాటు ఉండడు, హిమాలయాలకి వెళ్ళిపోతాడు. వాడికే కనుక పెళ్లి జరిగి సంసార బంధం ఏర్పడిందంటే వాడు మనల్ని వదిలి వెళ్ళడు, వెళ్ళను లేడు. ఆ బంధం వెళ్ళనివ్వదు. చాముండేశ్వరి, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకపోతే వాడికి ఇక పెళ్లి యోగమే ఉండదు. ఇంకో అమ్మాయిని వాడు కన్నెత్తి కూడా చూడడు. 10 నెలలు మోసిన కన్న తల్లి తన కొడుకు చివరి దాకా తన కళ్ళ ముందే ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదుగా అమ్మా. భగవంతుడా, బాబా వాళ్ళమ్మతో నిజం ఎలా చెప్పను? బాబాతో ఎందుకు అలా మాట్లాడానో ఎలా చెప్పను?